నమస్కారం అండి. నా పేరు ఊడుగుండ్ల శైలజ. మాది అనిగలపాడు పెనంచుకుల మండలం ఎన్టీఆర్ జిల్లా. మేము ఎప్పటినుంచో వ్యవసాయం చేస్తున్నామండి. మేము ఎకరం పొలం తీసుకున్నామండి. దాంట్లో అరెకరం కాకరకాయ, అరెకరం పొట్ల పందిరేసినాం. దాంట్లో ఏటీఎం వాళ్ళు కూడా ఒక రీసెంట్లు పెట్టినామండి. పొట్ల పందిరి, కాకర పందిరి పెట్టినామండి. అట్నే ఇత్తనాలు మేమే తయారు చేసుకున్నామండి. పొట్ల ఇత్తనాలు అరెకరానికి పెట్టినాం. మొక్కకి 6 అడుగులండి. సాలుకి 8 అడుగుల ఎడంలో పెట్టినాం. అట్టాగే కాకర పందిరి కూడా పెట్టినామండి. కాకర పందిరి సాలుకు 6 అడుగులండి. మొక్కకు 2 అడుగుల ఎడంలో పెట్టినాం. దానికి అట్నాగే విజయవాడ నుంచి వల తీసుకొచ్చుకొని ఒక వారం రోజుల కాంచి దానికి నెట్ కట్టినామండి. కింద నుంచే దానికి అల్లుకుంటూ పైకి ఎక్కిద్దండి. అట్టే పైన వైరు కూడా అల్లినాం. మొక్క నాటేటప్పుడు ఘనజీవామృతం భూమిలో ఎరువుగా వేసి ఆ మొక్క నాటుతామండి. జీవామృతం డ్రిప్ ద్వారాగా దాంట్లో పారిస్తామండి. మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. మొక్క తెగుళ్ళు ఆఫ్ చేయడానికి నేమాస్త్రం తయారు చేయాలంటే 48 గంటల తర్వాత మనం స్ప్రే చేసుకోవచ్చండి. దానికి తెగుళ్ళు అనేది రానిదండి. మన నాటావు పాలు తీసుకొచ్చుకొని తోడేసుకొని అవి బాగా పులబెట్టాలి. పులబెట్టిన తర్వాత అవి కూడా స్ప్రే చేస్తే తెగుళ్ళు అనేది ఆఫ్ చేసిద్దండి. మొక్క చాలా ఆరోగ్యంగా ఉండిద్ది. బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, నేమాస్త్రం ఇవన్నీ తయారు చేసుకొని ముందే పెట్టుకోవాలండి. అవి 6 నెలల వరకు పనిచేస్తాయి. 6-8 లీటర్ల నీళ్ళకు 200 లీటర్లు డ్రమ్లో పోసుకొని కలుపుకొని అవి పిచికారి చేసుకోవాలండి. లద్దె పురుగు కానీ తెగుళ్ళు కానీ అలాంటివి అన్నీ రానిదండి. పురుగు ఆఫ్ చేసిద్ది. చాలా బాగుంటాయండి. అట్నే కాకరకాయ పొట్లకాయ దిగుబడి రావటం జరిగింది. ఈ పొట్లకాయ వచ్చేసి 40 రూపాయలు పడుతుందండి. వారానికి 20,000 చొప్పున వస్తున్నాయి. అట్నే మార్కెటింగ్ ఇక్కడ నుంచి ఆటో వెళ్ళిద్దండి. దానికి సాయంత్రం కోసి దాంట్లో వేస్తా. నందిగాం మార్కెట్కి వారానికి ఒకసారి డబ్బులు తీసుకొస్తానండి. కాకరకాయ ఒక 20,000, పొట్లకాయ ఒక 20,000 వస్తుంది. అట్నే ఏటీఎం వాళ్ళు కూడా ఆకుకూరలు, కాయకూరలు, దుంప జాతి అన్ని వేసినండి. ఆకుకూరలు మార్కెట్కి పంపిస్తాను. ఇక్కడ ఇంట్లోకి వచ్చి కూడా తీసిపోతారండి. డైలీ పొద్దున్నే వచ్చి తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెడితే పొద్దున్నే వచ్చి తీసుకెళ్తారండి. అట్నే మళ్ళీ ఇంకా అయిపోయినాయి అని చెప్పినా కూడా మళ్ళీ వేయమని చెబుతున్నారు. చాలా బాగున్నాయి అని చెబుతున్నారండి తీసుకెళ్ళిన వాళ్ళు కూడా. చాలా వాళ్ళ ఆరోగ్యాలు కూడా వాళ్ళ పిల్లల ఆరోగ్యాలు కూడా చాలా బాగున్నాయి అని చెబుతున్నారు. స్కూల్లో పిల్లగాళ్ళు టీచర్లు అందరికీ ఇవ్వటం జరిగింది. చాలా బాగున్నాయి అమ్మ అని వాళ్ళు కూడా వచ్చి స్కూల్లో పిల్లగాళ్ళకి అని తీసిపోవటం జరిగిందండి. ఓసారి ఫ్రీగానే ఇచ్చిందండి వాళ్ళకి. వాళ్ళు కూడా చాలా బాగున్నాయమ్మా అని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళటం, పిల్లలకి ఇక్కడి నుంచే తీసిపోవటం పెట్టడం జరుగుతుందండి. మాకు పందిరి ఖర్చు వచ్చేసి 1,00,000 రూపాయలు వచ్చిందండి. పైన వైర్ అల్లటం, ఎనుపు తీగ, ప్లాస్టిక్ వైరు అలా అవన్నీ తెచ్చుకోవడంలో ఎకరానికి 1,00,000 రూపాయలు వచ్చిందండి ఖర్చు. 2 నెలల 15 రోజులకి మనకు కాపుకి వచ్చిందండి. మళ్ళీ 2 నెలల 15 రోజులు మనం కాయ కోసుకోవచ్చు. అట్నే ఖర్చు 1,00,000 రూపాయలు వచ్చిందండి. ఆదాయం 2,50,000 వచ్చింది. మేము ఈ పనులు వేయటం వల్ల తోటకాడికి వచ్చి కూడా ఎడ చేస్తున్నారు ఏందని వచ్చి చూడటం జరుగుతుందండి. అట్లాగే ఇంట్లోకి కూడా కూరగాయలు తీసుకురమ్మని చెబుతున్నారండి. ఇంటికి కూడా వచ్చి చాలా బాగున్నాయి కూరగాయలు, ఆరోగ్యంగా ఉంది కూరగాయలు తిన్నప్పుడు అన్ని మాకు చెబుతున్నారండి. చాలా సంతోషంగా ఉంది మాకు.
ఈ వ్యవసాయం చేయటం వల్ల ఊళ్ళో ప్రెసిడెంట్ గారికి ఎట్లా గౌరవం ఇస్తారో మాకు కూడా అంతే గౌరవం ఇస్తున్నారు. ఈ వ్యవసాయం చేయటంలో మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళొచ్చి మాకు చెబుతూ. మనం ఈ వ్యవసాయం చేయటంలో 2 నెలలు 15 రోజులకి మన చేతికి పంట వచ్చిద్దండి. డబ్బులు యాడికి పోవండి. రోజు రూ. 1000 మినిమం మనం ఇంట్లో మార్కెట్‌కి పంపించేవి కాకుండా ఇంట్లో ఖర్చులైనా రూ. 1000 వస్తాయండి. మన కాడికొచ్చి బాగా తీసుకుపోతారు. ఈ వ్యవసాయాన్ని చాలా జనం ఇష్టపడుతున్నారండి. చాలా బాగుంది. అందరూ ఈ వ్యవసాయం చేయాలని కోరుతున్నాను.